పాకిస్తాన్ మీద ఉగ్రవాదుల స్థావరాల మీద దాడి చేశాం, 10 ఉగ్రస్థావరాలని లేపేసినామని భారత సైన్యం గర్వంగా చెప్పుకుంటే ఆ సైన్యాన్ని అవమానిస్తూ పాకిస్తాన్ కు వత్తాసుగా పలికారు రాహుల్ గాంధీ. మోదీ భారతదేశంలో ప్రధానిగా ఉండకూడదు, బీజేపీ అధికారంలో ఉండకూడదు, కాంగ్రెస్ అధికారంలోకి రావాలి అంటూ అక్కడ కొంతమంది డైరెక్ట్ పాకిస్తాన్ మీడియా ముఖంగా రాహుల్ గాంధీ మీద, కాంగ్రెస్ మీద ఉన్న ప్రేమను చూపించారు. దానికి కారణం మీ అందరికీ తెలిసిందే. పాకిస్తాన్ చైనాను ప్రేమించడం అంటే ఈ కాంగ్రెస్ అగ్రనాయకులకు చాలా చాలా ఇష్టం. అందులో రాహుల్ గాంధీ ఏం తీసిపోడు, ఈయనైతే మరి కొంచెం ఎక్కువే చదివిండు. మొన్న 12వ తేదీ గుజరాత్ లోని జునాగఢ్ లో పర్యటించారు. ఆ పర్యటిస్తున్న సమయంలో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ వచ్చే టైంలో భరతమాత పాటలు, దేశాన్ని ప్రేమించే పాటలు, ఒక రాజకీయ నాయకుడికి సంబంధించి సినిమా పాటలు ఏమైనా ప్లే చేసుకోవచ్చు, కానీ అక్కడ ప్లే చేసింది ఏంటి తెలుసా? పాకిస్తాన్ పాటలు. పాక్ కి వ్యతిరేకంగా సరిహద్దుల వెంబడి సైనికులు అహర్నిశలు పాటు పడుతుంటే కాంగ్రెస్ కార్యకర్తలు, మద్దతుదారులు పాకిస్తాన్ పాటలు పాడుతున్నారని మండిపడ్డారు. భారతీయ సైనికుల త్యాగాలను కాంగ్రెస్ అగౌరవపరిచిందని మండిపడుతున్నారు. అక్కడ నుంచి పాకిస్తాన్ పాటలు వస్తుంటే ఈవెన్ కనీసం రాహుల్ గాంధీ అయినా ఏం రాబాయ్, మనుషులా పశువులా, ఈ దేశంలో బతుక్కుంటూ పరాయి దేశం పాటలేంది, సిగ్గు లేదు, అన్నం తింటారా గడ్డి తింటారా అని గడ్డి పెట్టాలా? పెట్టకపోగా అలానే వెళ్ళారు.